శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మార్చి నెల మేషరాశి వారికి ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. మేషరాశి అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం. అదృష్ట సంఖ్య మేషరాశి వారికి 9. ఆది బుధ గురువారాలు మేషరాశి వారికి యోగదాయకంగా ఉండబోతున్నాయి. గ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి బృహస్పతి 1వ స్థానంలో ఉండటం, 11వ స్థానంలో శనైశ్చరుడు, 12వ స్థానంలో రాహువు, 6వ స్థానంలో కేతువు. అంటే ఈ మాసమంతా కూడా శుక్రుడు, శని, కేతువులు మేషరాశి వారికి శుభదాయకంగా ఉన్నారు. మార్చి నెల 14 వరకు రవి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే మార్చి 15 వరకు కుజుడు కూడా అర్ధశుభుడిగా కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలను చక్కదిద్దబోతున్నాడు. ఆ తర్వాత ఇంకా మంచి ఫలితాలు అంటే మార్చి 15 తర్వాత కుజుడికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా కొంత బాగుండబోతున్నాయి. ఇక మార్చి 25వ తేదీ నుంచి బుధుడు అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే మేషరాశి వారికి ఈ మాసమంతా ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించబోతున్నాయి. భవిష్యత్ ప్రణాళికలకు రచించటానికి అనువైనటువంటి కాలము అని చెప్పవచ్చు. పట్టుదలతో పనిచేస్తే విద్యార్థులు ఈ మాసంలో ఖచ్చితంగా శుభ ఫలితాలైతే అందుకుంటారు. ఆచార సంప్రదాయాలను పాటించటంలో పెద్దపీట వేస్తారు. ప్రతిభకు తగిన గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది. ఆదాయానికి తగిన వ్యయం అనేటువంటిది కూడా ఉంటుంది. ఆరోగ్యం అనేటువంటిది కూడా సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల యొక్క సలహా సంప్రదింపులతో ఈ మాసంలో చాలా మంచి జరిగే ఆస్కారం కూడా ఉంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మార్చి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు దాకా కొన్ని కీలకమైనటువంటి శుభ ఫలితాలను మీరు అందుకోబోతున్నారు. ముఖ్యమైనటువంటి కార్యాలయంలో కూడా విజయం అనేటువంటిది లభించబోతోంది. మనోబలంతో మీ లక్ష్యాలను పూర్తి చేయండి. ఉద్యోగపరంగా పైవారి యొక్క సహాయ సహకారాలు మీకు సంపూర్ణంగా అందుతాయి. నూతన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫలించవచ్చు. అలాగే మార్చి నెల 14వ తేదీ లోపల ఒక అద్భుతమైనటువంటి అవకాశం అనేటువంటిది రాజకీయ నాయకులకు తలుపు తట్టబోతోంది. అంటే రవి శుభమైనటువంటి ఫలితాలను ఇవ్వటంలో కొంత మీకు ఆత్మస్థైర్యాన్ని కూడా ఇచ్చే ఆస్కారం ఉంది. వ్యాపార పరంగా కొన్ని సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని విషయాల్లో చూసి చూడనట్టుగా ఉంటే సమస్యలు అనేటువంటివి మిమ్మల్ని చుట్టుముట్టకపోవచ్చు. ఆర్థికపరమైనటువంటి లావాదేవీల యందు కొంత జాగరూకతతో ఉండటం అనేటువంటిది చాలా వరకు కూడా మంచిది. ఆత్మవిశ్వాసంతో కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల యందు ఆసక్తి అనేటువంటిది కూడా పెరగవచ్చు. అలాగే మీ సమర్థతకు తగినటువంటి గుర్తింపు కూడా ఈ మాసం లభిస్తుంది. వైద్యులకు కావచ్చు, లాయర్లకు కావచ్చు, ఈ మాసాంతంలో కూడా అంటే మార్చి నెల 20 నుంచి 31వ తేదీలోగా ఖచ్చితంగా పదోన్నతి కానీ ఏదైనా పురస్కారాలు కూడా లభించే ఆస్కారం ఉంది. పాత బకాయిలు వసూలు అవుతాయి. కొత్తగా ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. విదేశీ యత్నాలు అనేటువంటివి సిద్ధిస్తాయి. అధికారులను ప్రముఖులను సంప్రదించి కొత్త నిర్ణయాలు తీసుకోవటంలో కొంత ప్రధానమైనటువంటి పాత్ర కూడా మీరు పోషిస్తారు. అలాగే ఎన్నో రోజుల తర్వాత దూరపు బంధువులు కూడా మిత్రులు కూడా మిమ్మల్ని కలుసుకోవటంతో కూడా
మీకు చాలా వరకు కూడా ఆనందం అనేటువంటిది కలుగుతుంది. మరి మేషరాశి వారు ఈ మాసమంతా చెయ్యవలసినటువంటి పరిహారం అంటే ముఖ్యంగా మార్చి నెల 15 తరువాత 15 రోజులు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయండి. మార్చి 15 తరువాత వచ్చేటువంటి మంగళవారాలు ఏదైతే ఉన్నాయో సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం వల్ల భూ సంబంధమైనటువంటి వ్యవహారాల యందు కొంత ప్రయోజనం కలుగుతుంది. అలాగే 25వ తేదీ వరకు కూడా గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కూడా కొంత యోగదాయకమైనటువంటి ఫలితాలు మీకు కలగబోతున్నాయి. 4 శుక్రవారాలు గోమహాలక్ష్మికి ఏదైనా గ్రాసాన్ని సమర్పణం చేయటం వల్ల కూడా కొంత మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ మాసమంతా శ్రీరామ జయరామ జయ జయ రామ అనే నామాన్ని జపించటం వల్ల కూడా మేషరాశి వారికి ముఖ్యంగా భరణి నక్షత్ర జాతకులకు చాలా శ్రేయస్సు అనేటువంటిది కూడా కలుగుతుంది. అశ్విని నక్షత్ర జాతకులు ప్రత్యేకంగా శ్రీ మాత్రే నమః అనేటువంటి నామాన్ని జపించటం మంచిది. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. స్వస్తి.